హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య మహా క్రియేషన్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి మోడల్స్తో, మంచి మంచి డిజైన్స్తో నేను ముందుకు వచ్చేసానండి. శారీ వచ్చేసి ఇది పెళ్లి శారీస్ అండి. ఇవి మొత్తం ఇది వచ్చి తలంబరాల చీర, వైట్ శారీ అంటారు. తలంబరాల చీర అంటారు వైట్ శారీ అని చెప్పేసి. ట్రెడిషనల్ శారీ అనమాట. ఇది మీ వైట్ శారీ కింద వచ్చేసి పింక్ వచ్చేసింది అనమాట. నేను దీనికి ట్యాజెస్ బుజ్జి బుజ్జిగా చిన్న ఆకులేసి ఇలా పూసలేసి ఇలా మోడల్గా వేసాను అనమాట. నాకు అర్థమయ్యే ఉండిద్ది. ఇది ఇలా వేసాను, సింపుల్ గా వేసాను. చాలా అంటే చాలా లుక్ వచ్చింది సింపుల్ గా వేసినా గానీ. దీని మీదకి నేను హాఫ్ పట్టు తీసుకున్నాను అనమాట. హాఫ్ పట్టు మీదకి వైట్ కలర్ తో డిజైన్ చేశాను. థిక్ గా వచ్చేసరికి చాలా బాగా లుక్ వచ్చేస్తుంది డిజైన్. హ్యాండ్ కూడా ఫుల్ వర్క్, చాలా బాగున్నాయి డిజైన్స్. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1000 రూపీస్ ఏమో. నేను 1500, 2000 అలా ఇలా పెద్ద పెద్ద అమౌంట్లు ఏం చెప్పను. పెళ్లి కూతురు కానీ చాలా తక్కువలో ఏమన్నారు, తక్కువ బడ్జెట్ లో హెవీ వర్క్ గా కావాలన్నారు వాళ్ళు. వాళ్ళకి ఈ కళ్ళకి వర్క్ ఎక్కువ కనిపించేలాగా థిక్నెస్ గా అడిగారనమాట కస్టమర్ వచ్చేసి. నేను కూడా సరే అని చెప్పేసి వాళ్ళకి తగ్గట్టే నేను థిక్నెస్ గా ఫుల్ వర్క్ అనమాట. ఎక్కడ తగ్గకుండా నేను వాళ్ళకి తగ్గట్టే ఫుల్ వర్క్. ఇదే జాకెట్ బయట వేయించుకుంటే చాలా కాస్ట్ అవుతుంది. సారీ డిజైన్ అయితే అద్రిపోయింది చూడండి. దీనికి నాకు పింక్ కలర్ తో వేసాను. అదే హ్యాంగింగ్స్ చాలా చాలా బాగున్నాయి. పూసలు వేయడానికి ఇంకా డబల్ లుక్ వచ్చింది అనమాట శారీకి. నాకైతే బాగా నచ్చింది. మీకు ఈ డిజైన్ కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ పెట్టండి, ఆర్డర్ చేయండి. మీ శారీని నేనే క్లాత్ తీసుకొని, అంటే క్లాత్ మీ కాస్టేను, ఓన్లీ వర్క్ వరకే నాది. స్టిచ్చింగ్ కి మళ్ళీ వేరే వేరే ఉండిద్ది. మీరు స్టిచ్ చేసుకుంటానన్నా పర్లేదు, ఓకేనా. అడ్డుపోయింది డిజైన్ అయితే ఒకసారి చూడండి. ఇదంతా లైన్స్ లైన్స్ గా రావడాన బాగా లుక్ వచ్చింది అనమాట. పైన తీగలు తీగలుగా వచ్చింది, కింద పెట్టెలు పెట్టెలు టైప్ లో వచ్చింది, మగ్గం వర్క్ టైప్ లో. ఓకేనా. ఇంకొక శారీ వచ్చేసి ఇది స్కై బ్లూ కలర్ అనమాట. ఇది కూడా పెళ్లి కూతురుతేను. ఇది లైట్ స్కై బ్లూ, కింద వచ్చేసి నిండు కలర్ వచ్చింది, కలనేతలా వచ్చింది. నేను దీనికి ట్యాజెస్ వచ్చేసరికి కుర్చీలకి ఇలా వేసాను అనమాట. మీకు అర్థమయ్యే ఉండిద్ది. నేను దీంట్లో హాఫ్ పట్టు తీసుకున్నాను అనమాట. కలనేత కలరే ఇది. ఇది తీసుకున్నా హాఫ్ పట్టు. దీనికి ఎలా వేసానో చూద్దరు ఒకసారి. దీనికి కూడా ఫుల్ వర్క్ వేసాను. చాలా అంటే చాలా బాగుంది డిజైన్. వీడియోస్ లో కంటే బయట రియల్ గా చూస్తే సూపర్ ఉంది. ఫుల్ హ్యాండ్స్ గటన బాగా లుక్ వచ్చేసింది అనమాట. ఇదిగో చూడండి, దీనికి కూడా ఫుల్ హ్యాండ్. బ్యాక్ వచ్చేసి చూడండి బాగా ఫుల్ గా వచ్చేసింది. దీనికి కూడా స్కై బ్లూ పెట్టేశాను అనమాట. కింద గజ్జలు చాలా అంటే చాలా బాగుంది. పైన లైన్స్ వచ్చినాయి, కిందేమో ఫ్లవర్స్ వచ్చింది. దానికేమో పెట్టెలు పెట్టెలుగా వచ్చేసింది, పైన తీగలు తీగలుగా వచ్చింది. ఫ్రంట్ నెక్ కూడా థిక్ గా వచ్చింది, ఒకసారి గమనించండి. చాలా బాగుంది డిజైన్ అయితే.
మీకైతే డిజైన్ ఎలా అనిపించిందో నాకైతే చిన్న కామెంట్ పెట్టండి. మీ దగ్గర కాస్ట్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి. ఇదిగో దీని మీదకి ఇలా డిజైన్ చేశాను అనమాట. ఈ కలర్ మీకు లైట్ గా అనిపిస్తుంది, బయట అయితే దీని కలర్ షేడ్ అయితే ఇదే అనమాట. స్కై బ్లూ టైప్ అనమాట. స్కై బ్లూ లో వేసాను అనమాట డిజైన్. ఈ కలర్ ఆఫ్ పట్టు తీసుకొని చాలా అంటే చాలా లుక్ వచ్చేసి చాలా బాగుంది. అన్ని లో కాస్ట్ ప్రైస్ లో పెళ్లి కూతురికి సింపుల్ గా ఇచ్చారనమాట. చాలా అంటే చాలా లుక్ వచ్చింది. మగ్గం వర్క్ పెట్టలేని వాళ్ళు ఇలా ఫుల్ వర్క్స్ వేయించుకొని ఇలా చేయించుకుంటే బాగా లుక్ వస్తుంది. అందరూ కాస్ట్ ఎక్కువ పెట్టలేరు కదా, కొంతమంది పెట్టగలుగుతారు. ఇది వచ్చేసి పింక్ వైలెట్ కలర్ అనుకుంది, వైలెట్ కలర్ అనమాట. దీనికి కూడా శారీకి సేమ్ ఫ్లవర్స్, ఇదే ఫ్లవర్ ని నేను బ్లౌజ్ మీద డిజైన్ చేశాను అనమాట. ఇది వంకాయ కలర్ కదా, సేమ్ అదే బ్లౌజ్ తీసుకున్నాను, సేమ్ ఫ్లవర్స్ వేసాను. అసలు అద్దరిపోయింది వర్క్ అయితే. కట్ వర్క్ అండి, సూపర్ అంటే సూపర్ ఉంది. హ్యాండ్ కి చిన్న హ్యాండ్ కి ఫుల్ గా వేసేసాను అనమాట. ఇది డిజైన్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ చాలా నీట్ గా వచ్చింది వర్క్ అయితే. బ్యాక్ నెక్ ఇది. ఎవరైనా 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నారంటే దాన్ని ఫుల్ గా పెట్టించుకోవచ్చు. వీళ్ళైతే నన్ను హాఫ్ అడిగారు. 3/4 హ్యాండ్ కి అయితే ఇక్కడ కింద ఇంకా డబల్ వస్తుంది అనమాట. ఇంకొక కింద ఒక లైన్ వస్తుంది, ఇంకా డబుల్ డిజైన్ వచ్చేసింది. అది ఇంకా బాగా గ్రాండ్ లుక్ వచ్చేది అనమాట వేయించుకునే వాళ్ళు ఉంటే. దీనికి ఇంకా పూసలు పెట్టించుకొని చాలా బాగా క్రియేటివిటీగా చేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. కస్టమర్ వచ్చేసి చాలా సింపుల్ గా అడిగారు, అందుకని చెప్పేసి ఇలా డిజైన్ చేశాను. వర్క్ అయితే మటుకు దాని మీద గోల్డ్ అని చెప్పేసి నేను సేమ్ గోల్డ్ పింకే వాడాను. ఎవరికైనా కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసేసి నాకు పెట్టేసేయండి. వర్క్ అయితే అద్దరిపోయింది. చూడండి ఎంత బాగా లుక్ వచ్చిందో. శారీ ఎలా ఉన్నా, శారీ ఎంత లో కాస్ట్ లో ఉన్నా కానీ బ్లౌజ్ బాగుంటే అసలు అద్దరిపోయిద్ది. చెప్పండి ఎంత బాగుందో చూడండి. శారీ వచ్చేసి చాలా లో కాస్ట్. ఇది దీన్ని రావడం వల్ల దీని కాస్ట్ కూడా పెరిగింది. ఓకే, ఇంకొక శారీ వచ్చేసి లెమన్ ఎల్లో అనమాట. ఇది ఎల్లో కలర్, ఎల్లో కలర్ కి కింద బ్లూ కలర్ వచ్చింది. కింద కుచ్చులు వేయలేదు, శారీకి వేయాలి. వర్క్ అయితే అయిపోయిందని చెప్పేసి తీస్తున్నాను. ఎల్లో కలర్ కి బ్లూ కలర్ వచ్చింది అనమాట బ్లౌజ్. శారీలో బ్లౌజ్ కే వర్క్ వేసాను నేను. అయితే హాఫ్ పట్టు ఏం యూజ్ చేయలేదు, ఇలా పెద్ద అంచు వచ్చింది. దీనికి నేను చాలా బాగుంది వర్క్, సూపర్ అంటే సూపర్ ఉంది, అద్దరిపోయింది. త్రీ ఫోర్త్ కాకుండా స్మాల్ హ్యాండ్స్ అడిగారు కస్టమర్ వచ్చేసి, అద్దరిపోయింది. ఎవరికైనా కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ చేయండి, కింద నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి, బ్లౌజెస్ పంపించండి ఎవరికైనా కావాలంటే. ఓకే, చాలా బాగుంది. సిల్వర్ యాడ్ చేశాను అనమాట, దాని మీద ఎల్లో కలర్ యాడ్ చేశాను, అందువల్ల బాగా గ్రాండ్ లుక్ వచ్చింది అనమాట. ఇలా అంటే మగ్గం వర్క్ కావాలంటే వాషబుల్ ఎక్కువ చేయలేము కాబట్టి అందరు కంప్యూటర్ వర్క్ కి ఇష్టపడుతున్నారు అనమాట. ఇది ఎన్ని వాషింగ్ చేసినా థ్రెడ్ ఏంటంటే ఇలానే ఉండిద్ది, థ్రెడ్ కి ఏం కాదు. పైన మేము పంపించిన పూసలు ఒక్కటే స్టోన్స్ ఉంటాయి చూడండి, అవి ఒక్కటే పోతాయి, అంతకంటే ఏం పోవు, ఏం ప్రాబ్లం లేదు. థ్రెడ్ కి మేము గ్యారంటీ అనమాట. మా వర్క్ అయితే చాలా 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 మంచి రెస్పాన్స్ ఉందండి బయట. ఓకే, మీకు ఎలా అనిపించిందో ఈ వర్క్ కి చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఇంకా మంచి మంచి డిజైన్స్ తో
ముందుకైతే వద్దాం అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉంచండి. థ్యాంక్ యూ.